నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది ఫుల్, నా వల్ల కావట్లేదు ఫుడ్ తల్లి. నా పనులు నువ్వు చేయగలవా? లేదు కదా. మళ్ళీ ఇడికే వస్తుంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తుంది, నడుము నొప్పి మళ్ళీ ఇడికే వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వస్తుంది. నాకు అర్థం కాలేదు సార్. కొంచెం ఏంటంటే ఆడపిల్లలు ఉంటే ఇది మదర్స్కి అంటే ఏదో ఒక హెల్ప్ అవుతారు, కొంచెం పని చేస్తే హెల్ప్ అవుతుందని. ఇదేంటి టార్టాయిస్ లా ఉంది? అమ్మా భయపడకు, అది నీకు అసిస్టెంట్ లాగా వచ్చింది. గోడ గుద్దుకునేలా ఉంది. లేదు లేదు గుద్దుకోదు, ఎందుకంటే దానికి సెన్సార్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి అది మళ్ళీ బ్యాక్ వచ్చి క్లీన్ చేసుకుంటుంది. ఫ్రూటీ ఏమైనా హెల్ప్ చేయొచ్చు కదా, కొంచెం ఊడవచ్చు కదా. పిల్లలు ఉంటే ఇంట్లో ఏదైనా హెల్ప్ అవుతారు, ముద్దుగా చేయొచ్చు కదా నాన్న. నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది ఫుల్, నా వల్ల కావట్లేదు ఫుడ్ తల్లి. అమ్మా నా వల్ల కూడా అయినా నా పనులు నేను చేసుకోలేకపోతున్నాను, నా పనులు నువ్వు చేయగలవా? లేదు కదా. ఉదా ఇటు కూర్చో, రెస్ట్ తీసుకో కాసేద్దా. కాదమ్మా, నా పనులు అంటూ నాకుంటాయి కదా, అన్నిట్లా చేస్తాం చెప్పు. అంటే ఆడపిల్లలు ఉంటే చిన్న చిన్న హెల్ప్ చేస్తే మదర్స్కి హెల్ప్ అవుతుంది. చిన్న చిన్న నీ పనులు నువ్వన్నా చేసుకోవాలి. ఇంట్లో పనులు నేనే చేయాలి, స్కూల్కి వెళ్ళడానికి నేను రెడీ చేయడానికి అన్ని పనులు నేనే చేయాలి. కొంచెం ఏంటంటే ఆడపిల్లలు ఉంటే ఇది మదర్స్కి అంటే ఏదో ఒక హెల్ప్ అవుతారు, కొంచెం పని చేస్తే హెల్ప్ అవుతుందని. మేము చేసుకోలేమని కాదు కానీ కొంచెం ఎంత ఎక్కువ చేసేసరికి కలిసిపోతాం కదా పని, ఒక్కరే చేయాలంటే కష్టం. కాదు మీరు రోజుకి ఎన్నిసార్లు ఊడుస్తున్నావు? 2, 3, 4 times. ఇంకో 5-6 times ఊడిస్తే మంచిగా ఉంటుంది కదా, అప్పుడు నడుము నొప్పితోనే. కాదు ఫ్రెండ్స్, రోజుకి 5-6 times ఊడిస్తే బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుందా? మమ్మీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఊడుస్తుంది, మళ్ళీ ఇడికే వస్తుంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఊడుస్తుంది, నడుము నొప్పి మళ్ళీ ఇడికే వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ ఊడుస్తుంది. నాకు అర్థం కాలేదు సార్. ఇన్నిసార్లు ఊడిస్తే పెయిన్ రాకుండా ఉంటుందా బ్యాక్ పెయిన్? అందుకే ఈ రోజు నుంచి నీకు పెయిన్ రాదు. నువ్వేనా డాక్టర్వా? డాక్టర్ కంటే ఎక్కువనే నేను. ఇవే తగ్గించుకుంటే మంచిది. వేర్ ఇస్ మై ఫోన్? ఇదేంటి టార్టాయిస్ లా ఉంది? అమ్మా భయపడకు, అది నీకు అసిస్టెంట్ లాగా వచ్చింది. అసిస్టెంటా? అవును, ఆ రోజు మనం మాట్లాడుకున్నాం కదా నీకు బ్యాక్ పెయిన్ అని చెప్పినప్పుడు. అమ్మా నీకు తెలుసు కదా అగారో ఆల్ఫా రోబోట్ డ్రై బ్రష్ వాక్యూమ్ క్లీనర్. అవును, ఇది వెట్ మాపింగ్ కూడా యూజ్ చేయొచ్చు కదా. అవును, ఇంక ఇప్పటి నుంచి నాకు నడుము నొప్పి అదంతా పోతుంది అనమాట దాంతో. పోద్ది. అమ్మ మనం లాస్ట్ టైం కూడా అగారో బ్రాండ్ వాళ్ళి కాఫీ మేకర్ ఇంకా అది ఓవెన్ ఇంకా బోల్డ్ అని తెప్పించుకున్నాం కదా, మంచిగా యూజ్ అవుతున్నాయి కదా, అసలు క్వాలిటీ కూడా సూపర్ ఉన్నాయి కదా. అవును, నాకు అందుకే నీకు చెప్పకుండా ఇది తీసుకొచ్చిన, మళ్ళీ ఆర్డర్ చేసిన. ఓ అవునా, థ్యాంక్ యూ ఫ్రూట్ తల్లి. ఫ్రూటీ తెప్పిద్దాం అమ్మా, ఇది కూడా తెప్పిద్దాం. అగారో నుంచి మంచి మంచి ప్రోడక్ట్స్ తెప్పిద్దాం, అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా కదా. అవును, నువ్వు అన్నట్టు క్వాలిటీ కూడా బాగుంటది. అవును, నాకు కూడా పని తప్పుతుంది, మంచిగా ఈజీగా అయిపోతుంది పని అంతా. అవును, నీకు ఈజీ అయిపోతుంది, నన్ను తిట్టు కూడా ఎక్కువ ఉండదు. సరే ఫ్రూటీ. దీనికి 3200 PS స్ట్రాంగ్ సెక్షన్ ఉంది అండ్ ఇది రీఛార్జబుల్. సో ఇప్పుడు ఒకసారి మనం దీన్ని యూజ్ చేద్దాం, ఎలా క్లీన్ చేస్తుందో. ఓకేనా? ఎగ్జైటెడ్గా ఉంది నాకు కూడా. మనకి డ్రై ఫ్లోర్ అయినా హార్డ్ ఫ్లోర్ అయినా కార్పెట్స్ ఏవైనా కూడా ఈజీగా క్లీన్ చేస్తుంది, వర్క్ అనేది మనకి చాలా తగ్గిస్తుంది. సో ఈ రోబోట్కి ఏంటంటే అడ్వాన్స్డ్ స్లమ్ రీడర్ అనే ఒక టెక్నాలజీ ఉండడం వల్ల ఇది త్వరగా మాప్ అనేది పెట్టేసుకుంటుంది అండ్ రూమ్లో క్విక్గా క్లీన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఇందులో ఏంటంటే 4 types ఆఫ్ మోడ్స్ ఉన్నాయి. ఎకో, స్టాండ్స్, స్ట్రాంగ్ అండ్ సూపర్ స్ట్రాంగ్ అనేవి ఉన్నాయి. సో మన రిక్వైర్మెంట్కి తగ్గట్టు మనం మోడ్స్ అనేటివి చేంజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో పవర్ఫుల్ బ్రషెస్ ఏవైతే ఉన్నాయో అవి 3200 PS సెక్షన్ ద్వారా మనకి నీట్గా క్లీన్గా చేస్తుంది. మనకి బెడ్స్, సోఫాస్ కిందికి వెళ్ళి నీట్గా క్లీన్ చేస్తుంది. అండ్ ఈ రోబోట్కి ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే ఎలిగెంట్ సెక్షన్ అడ్జస్ట్మెంట్. దీనివల్ల ఏంటి అంటే దీనికి ఛార్జింగ్ అయిపోయినా కూడా ఆటోమేటిక్గా వెళ్ళి కనెక్ట్ చేసుకొని ఛార్జ్ అవుతూ ఉంటుందన్నమాట. అండ్ దీనికి ఫుల్ ఛార్జింగ్ అయిపోతే 100 minutes వరకు మళ్ళీ ఛార్జ్ అనేది తీసుకోదు. అండ్ దీంట్లో మనకి త్వరగా క్లీన్ చేసుకోవడానికి కానీ మాప్ చేసుకోవడానికి కానీ ఆప్షన్స్ చూస్ చేసుకోవచ్చు. అండ్ క్లీనింగ్ ఆప్షన్ కూడా ఉన్నాయి. క్విక్ క్లీనింగ్ అంటే అడ్జస్ట్మెంట్ కానీ ప్లానింగ్ చేసుకొని నీట్గా క్లీన్ చేస్తుంది. అండ్ వై షేప్డ్ ప్లానింగ్ అంటే మాపింగ్ అనమాట. సో మనం ఇక్కడ మాప్కి వాటర్ వేసుకోవడానికి వాటర్ బాక్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ 250 ml వాటర్ వేసుకుంటే మనకి 240 mm వరకు క్లీన్గా నీట్గా చేసిస్తుంది. సో మళ్ళీ దీన్ని ఇలా వాటర్ ఫిల్ చేసుకొని ప్లేస్ చేసుకుంటే ఆటోమేటిక్గా
కనెక్ట్ అయిపోద్ది. ఇది వచ్చేసి మనకి స్మార్ట్ యాప్ అండ్ వాయిస్ కంట్రోల్ కూడా. స్మార్ట్ యాప్ వచ్చేసి మనకి స్మార్ట్ లైఫ్ యాప్. దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఆల్ఫా డివైస్ని యాడ్ చేసుకొని మన ఇంట్లో ఉన్న వైఫై నెట్వర్క్కి కనెక్ట్ చేసుకోవచ్చు, ఆర్ మొబైల్ హాట్స్పాట్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో వైఫై నెట్వర్క్ అయితే కనుక 2.4 GHz స్పీడ్తోనే కనెక్ట్ చేసుకోవచ్చు. సో మనం ఏ ఏరియా అయితే చూస్ చేసుకుంటామో సోఫాల కింద కానీ బెడ్స్ కింద కానీ ఇంకా లోపల ఎక్కడైనా కార్నర్ టు కార్నర్ మనకు టైమర్ని సెట్ చేసుకోవచ్చు అండ్ ప్లేసెస్ని కూడా సెట్ చేసుకోవచ్చు. నీట్గా క్లీన్ చేస్తుంది. గోడ గుద్దుకునేలా ఉంది. లేదు గుద్దుకోదు, ఎందుకంటే దానికి సెన్సార్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి అది మళ్ళీ బ్యాక్ వచ్చి క్లీన్ చేసుకుంటుంది. అరే ఫ్రూటీ చూడు ఎంత క్లీన్ చేస్తుందో, నిన్ను కూడా క్లీన్ చేస్తుంది, వచ్చేస్తుంది చూడు. నిన్ను క్లీన్ చేయాలి ఫస్ట్. అవును చూసావా, ఇప్పుడు ఆఫ్ చేసి ఒక్కసారి అదెంత డస్ట్ తీసుకొచ్చిందో చెక్ చేద్దామా. ఓ వావ్, ఇది చూడండి ఎంత డస్ట్ క్లీన్ చేసిందో, నీట్గా క్లీన్ చేసింది. ఇప్పుడైతే ఇందులో వాటర్ ఫిల్ చేసుకున్నాను. ఈ మాప్ ఉంది కదా క్లీన్ చేయడానికి, దీన్ని ఇలా ప్లేస్ చేసుకొని ఇలా ఫిక్స్ చేసుకుంటున్నాను. కదా 2 బ్రషెస్ ఇచ్చారు. ఇవి 2 ఇచ్చారు, ఇది ఒకటి ఇచ్చారు. సో గాయస్ మీకు కూడా ఈ అగరా ఆల్ఫా రోబోట్ డ్రై వాక్యూమ్ క్లీనర్ కావాలి అనుకోండి, అమెజాన్లోకి వెళ్ళి వెంటనే ఆర్డర్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చింది, సహృద గో అండ్ చెక్ అవుట్. ఎవరికైనా బ్యాక్ పెయిన్ ఉన్నా, నీస్ పెయిన్ ఉన్నా, హ్యాండ్ పెయిన్ ఉన్నా, బాడీ పెయిన్ ఉన్నా అన్ని పనులు చేసి పెడుతుంది. పక్క అన్ని పనులు చేసి పెడతారు. చాలు బాయ్ బాయ్. గుర్తింపు ఉంటుంది కావచ్చు కానీ ఇక్కడ రైతుకు మాత్రం ఏమాత్రం గుర్తింపు ఉండదు. చాలా కష్టం. బార్డర్లో సైనికులు ఎంత ముఖ్యమంటారో అక్కడ సైనికులు ఉంటేనే ఇక్కడ మనం నిద్రపోతున్నాం అని చెప్పేసి అంటారు. అలాగే ఊర్లో రైతు ఉంటేనే రాజ్యం వడ్లు పండిస్తున్నాడు మనకు తినడానికి అని చెప్పేసి ఎవరు అనుకోరు కదమ్మా. అట్లా